ఒక ఊర్లో బోలా అనే పేరున్న యువకుడు ఉండేవాడు. భోలాకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. భోలాకి అతని తల్లి ఎన్ని డబ్బులు ఇచ్చినా అతను వాటిని చంగూలాల్ స్వీట్ షాప్కి తీసుకువెళ్లి ఏదో ఒక స్వీట్ కొనుక్కొని తినేవాడు. ఊర్లో వారందరూ బోలాని తెలివి తక్కువవాడని అనేవాళ్లు. కాని బోలా తల్లి మాత్రం వాళ్లని ఎప్పుడూ ఎదిరించేది. ఒకరోజు చంగూలాల్ భార్య పొద్దున్నే బోలా వాళ్ల ఇంటికి వస్తుంది. ఓ సావిత్రమ్మా, చూడు నీ కొడుకు ఎంత పనిచేశాడో. ఏం చేశాడు గీత? నేను గుళ్ళో శివలింగం మీద మొత్తం 50 రూపాయల స్వీట్ని ప్రసాదంగా పెట్టాను. నేనలా బయటికి వెళ్లగానే నీ కొడుకు బోలా మొత్తం స్వీట్ని తినేశాడు. గీత, శివలింగం అయితే స్వీట్ తినలేదు కదా. నిజంగా బోలా ఆ స్వీట్ తినుంటే అందులో తప్పేం ఉంది చెప్పు? ఎలాగూ దేవుడికి నైవేద్యం పెట్టాక ప్రసాదం పంచాల్సిందే కదా. అబ్బా, ఏం చెప్పారండి. ఈ సావిత్రమ్మగారు బోలాని తిట్టాల్సింది పోయి ఇంకా ఇలాంటి పనులు చేయమని అతని రెచ్చగొడుతుంది. అంతగా స్వీట్స్ తినాలనుంటే మీరే కొనుక్కొని తినండి. అసలు తల్లికి బుద్ధి లేదు, ఆ కొడుక్కి బుద్ధి లేదు. బోలా కారణంగా అతని తల్లి ఊరి వాళ్లందరితో నానా మాటలు పడాల్సి వస్తుంది. నాకు తెలుసు బోలా తెలివి తక్కువవాడు కాదని. దేవుడా, నాకు ఈ ఊరివాళ్ల మాటలు భరించే శక్తి నువ్వు తండ్రి. అమ్మా, నువ్వు రోజు భగవంతుణ్ణి ఏం కోరుకుంటావు? బోలా, నేను రోజు దేవుడికి పూజ చేస్తాను. భక్తితో చేసిన పూజ ఎప్పటికీ వృధాగా పోదు. ఒకరోజు చంగూలాల్ షాప్లో రసగుల్లాలు చేస్తారు. బోలా వాటిని చూడగానే అతని నోట్లో నీళ్లు ఊరతాయి. షాప్ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. బాబాయ్, నాకు 10-12 రసగుల్లాలిస్తారా? తప్పకుండా ఇస్తాను. కానీ ముందు 300 రూపాయలు తీసుకురా. రసగుల్లా రేటు ఎక్కువగా ఉంది. బాబాయ్, ఇంతకు ముందు మీకు నేను చాలా డబ్బులిచ్చాను కదా. కానీ ఆ డబ్బుకి బదులుగా నీకు స్వీట్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు మళ్ళీ స్వీట్ కావాలంటే మళ్ళీ డబ్బులు తీసుకురా. బోలా పరిగెత్తుతూ ఇంటికి వెళ్తాడు. అతని తల్లి మార్కెట్కి వెళ్తుంది. బోలా కిడ్డీ బ్యాంకు పగలగొడతాడు. కాని అందులో కొన్ని డబ్బులే ఉంటాయి. బోలా ఆ డబ్బులన్నీ తీసుకుని స్వీట్ షాప్కి వెళ్తాడు. వీటికి ఏమీ రాదు, ఇంకా చాలా డబ్బులు తీసుకునిరా. బాబాయ్, నేనొక్క రసగుల్లా తిని చూడొచ్చా? కుదరదు. ఇప్పటికే సేటుగారి ఇంటి నుండి 5 కిలోల రసగుల్లాల ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఈ రసగుల్లాలు నీకు 300 ఇచ్చినా ఇవ్వను. బాబాయ్, దేవుడు నీకు బోలెడంత డబ్బిస్తాడు. ప్లీజ్ నాకొక్క రసగుల్లా ఇవ్వవా? ఊరివాళ్లు నిజమే చెప్తారు, నీకు తెలివి తక్కువ అని. ఆ దేవుడి దగ్గరికే వెళ్లి రసగుల్లాలు అడుక్కో. ఆ దేవుణ్ణి నమ్ముకొని ఇక నన్ను వదిలేయ్. మా అమ్మ చెప్పింది, భక్తితో ప్రార్థన చేస్తే వృధాగా పోదని. బోలా రసగుల్లాలు ఇవ్వమని కోరేందుకు గుడివైపు వెళ్తుంటాడు. దారిలో అతనికి గాయపడ్డ ఒక పిల్లి కనిపిస్తుంది. బోలా గుడిని, రసగుల్లాలను మర్చిపోతాడు. అతను ఆ పిల్లి గాయాన్ని కడిగి పట్టి కడతాడు. అప్పుడు అక్కడికి ఒక యువతి వస్తుంది. థాంక్యూ బాబూ, ఇది నా పిల్లి. ఇంట్లో నుండి బయటికొచ్చింది. బయట తిరుగుతుంటే ఎవరో కాలు మీద కొట్టినట్టున్నారు. నువ్వెవరు? ఎక్కడికి వెళ్తున్నావు? నా పేరు బోలా. రసగుల్లాల కోసం పూజ చేసేందుకు గుడికి వెళ్తున్నాను. మా అమ్మ చెప్పింది, భక్తితో ప్రార్థన చేస్తే కోరికలు తీరుతాయని. మీ అమ్మ చెప్పింది నిజమే. ఆ యువతి బోలా చేతులను తన కళ్ల మీద పెట్టుకుంటుంది. తర్వాత తన పిల్లిని తీసుకుని వెళ్లిపోతుంది. బోలా ఆ రోజు ఇంటికి వచ్చి చూసేసరికి తన ఇంటి ముందు రసగుల్లాల వర్షం కురుస్తూ ఉంటుంది. బోలా, తొందరగా రా. చూడు, మన ఇంటి ముందు రసగుల్లాల వర్షం కురుస్తోంది. నేను ఇంట్లో ఉన్న గిన్నెల నిండా రసగుల్లాలు నింపేశాను. ఇప్పుడు నువ్వు ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. బోలా అతని తల్లి కలిసి బోలెడు రసగుల్లాలు తింటారు. అమ్మా, ఇన్ని రసగుల్లాలను మనం తినలేము. ఇవి వర్షంలా కురుస్తూనే ఉన్నాయి. మనం వీటిని అమ్మడం మొదలు పెడదాం. అలాగే చేద్దాం. బోలా అతని తల్లి కలిసి తమ ఇంటి ముందే రసగుల్లాల షాప్ ఓపెన్ చేస్తారు. పెట్టుబడి లేని కారణంగా వాళ్లకి చాలా లాభం వస్తుంది. చంగూలాల్ భార్య ఇది చూసి అసూయతో రగిలిపోతుంది. వెళ్లి భర్తతో ఇలా అంటుంది. నా దగ్గర ఒక ఉపాయముంది. అలా చేస్తే బోలా ఇంటి ముందు కురిసే రసగుల్లాలు మన సొంతమవుతాయి. చంగూలాల్ భార్య చంగూలాల్ చెవిలో ఏదో చెప్తుంది.
తరువాతి రోజు బోలా అతని తల్లి నిద్రలేచి చూసేసరికి వాళ్ళ ఇంటి ముందు చాలా ఎత్తులో ఒక పెద్ద టెంట్ కట్టి ఉంటుంది. రసగుల్లాలు కింద పడటం ఆగిపోతుంది. రసగుల్లాలన్నీ టెంట్ మీదనే పడిపోతూ ఉంటాయి. చంగూలాల్ టెంట్ మీద పడ్డ రసగుల్లాలను దింపుకుని తన షాప్కి తీసుకువెళ్తాడు. ఏంటి నువ్వు చేసేది? ఈ టెంట్ నువ్వు ఎవరినడిగి వేశావు? ఆవరణ మీదే కాని దాని మీద ఉన్న ఆకాశం మీదైతే కాదు కదా. ఆకాశం మీద అందరికీ అధికారం ఉంటుంది. నేను ఈ టెంట్ సర్పంచ్ని అడిగే వేయించాను. బోలా తల్లి సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. కాని సర్పంచ్ ఆమె మాటలు పట్టించుకోడు. ఎందుకంటే చంగూలాల్ సర్పంచ్కి లంచం ఇచ్చి ఉంటాడు. బోలా బిజినెస్ పడిపోతుంది. చంగూలాల్ ఫ్రీగా వచ్చిన రసగుల్లాలతో బాగా సంపాదిస్తాడు. బోలా బాధపడుతూ వెళ్లి ఆ యువతి కోసం వెతుకుతాడు. బోలా ఆమెకు జరిగిందంతా చెప్తాడు. ఆ యువతి బోలా చెవిలో ఏదో చెప్తుంది. తర్వాతి రోజు ఊరివాళ్లు నిద్రలేచేసరికి ఊళ్ళోని అందరి ఇంటి ఆవరణలపైన ఒక టెంట్ ఉంటుంది. ఆ టెంట్లన్నీ కాలిపోతాయి. ఊరంతా హాహాకారాలతో నిండిపోతుంది. ఓరి దేవుడా, ఇదెవరు చేశారు? ఈ వేడి పొగతో చచ్చిపోతున్నాను. నేనేం తప్పు చేశాను? మన ఇంటి ఆవరణలో ఉన్న ఆకాశం మీద ఇంట్లో ఉండేవాళ్ళకి హక్కు లేనప్పుడు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. నువ్వు మా ఇంటి ఆవరణలో టెంట్ వేసి రసగుల్లలు ఎత్తుకు వెళ్ళావు. అలాగే నేను వేరే వాళ్ల ఆవరణపై టెంట్ వేసి తగలబెట్టాను. ఊరి వాళ్లందరూ చంగూలాల్ని బాగా తిడతారు. అతన్ని బోలా ఇంటి ఆవరణలో వేసిన టెంట్ని తీసేయమని ఒత్తిడి చేస్తారు. ఇలా అయితే ఇక్కడ ఉండడం కష్టమవుతుంది. ఇంటి ఆవరణ మీద ఉన్న ఆకాశం ఆ ఆవరణ ఉన్న ఇంటి వాళ్ళకే చెందుతుంది. చంగూలాల్ టెంట్ తీసేస్తాడు. రసగుల్లాల వర్షం బోలా ఇంటి ఆవరణలో కురవడం మళ్లీ మొదలవుతుంది. అతను రసగుల్లాలు అమ్ముకుంటూ ఎంతో సంతోషంగా జీవితం గడుపుతాడు. ఒరే అమాయక చక్రవర్తి, ఇంకా ముసలివాడిలాగా ధోతీ కుర్తా వేసుకుంటావేంట్రా? నాలాగా ప్యాంటు షర్టు వేసుకో. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జమానా నడుస్తోంది. నువ్వేమో ఇంకా సీనియర్ ఎన్టీఆర్ జమానాలోనే ఉన్నావు. ఒక ఊర్లో కాశీరాం చోటేలాల్ అనే ఇద్దరు ఉండేవారు. ఇద్దరి ఇళ్ళు కూడా ఎదురెదురుగా ఉండేవి. కాశీరాం ఇల్లు పెద్దదిగా, విశాలంగా, అందంగా ఉండేది. చోటేరాం ఇల్లు మామూలుగా ఉండేది. కాశీరాంకి పెద్ద స్వీట్ షాప్